సో ఏబిఎస్ అదే ఏబిఎస్ అయితే నేను పెట్టేసుకున్నా. సో రైడ్ చేసేటప్పుడు ఒక ఏబిఎస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో V3 సో చూసింది నిజమే కాదు. స్టేడియం 390కి స్టంట్ చేసినప్పుడు అయితే బ్రేకింగ్ కింద పడడం అయితే జరిగింది అనమాట. ప్రాక్టీస్లో కామనే కాబట్టి ప్రాక్టీస్ అనేది కొన్ని టైంలో పడుతూనే ఉంటాం. పడింది వస్తువు అనేది కాదు. మేము సేఫ్టీ ధరించుకొని వేస్తాము. మేము కింద పడడం దెబ్బలు అయితే తలగవు. చంబర్ అనేది వలిగిపోయింది. ఆయిల్ అనేది మొత్తంకి ఆయిల్ అనేది వెళ్ళిపోయింది. చాలా ఇబ్బందితో తీసుకెళ్ళేసి అది చంబర్ అనేది అయితే క్రేజీ ఉంది. నూటలు చేయలేదండి. ఎట్లా చాలు వేద్దామంటారు ఇప్పుడు? ఎందుకంటే నూటలు అది మళ్ళీ గేర్ ఆఫ్ అయినా అనుకో పెద్ద స్ట్రోక్ అయిపోతుంది. ఊరే ఆయిల్ లీక్ అవుతుంది ఎందుకు? అక్కడ కాదు కానీ పాత ఆయిల్ అది. సో గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, అయితే రైడ్కి వెళ్తున్నాం. విత్ వచ్చి 390 అయితే నిన్న కొద్దిగా డ్యామేజ్ అయితే స్క్రాచ్ అయింది. సో ఇప్పుడు దీనికి కొద్దిగా రిపేర్ ఉంది. రిపేర్ చేయించుకొని ప్రాక్టీస్ అయితే వెళ్ళాలా. సో ఇంకేం వెనకాలనే కదా చూడు. సెకండ్ అంటే ఓకే. నేను మ్యాప్ పెట్టుకోలే. వెళ్దాం నా బట్ వచ్చేసి వీడియో ఆన్లోనే ఉంది. సో కేటీఎం షోరూమ్కి అయితే వెళ్తున్నాం. సో ముంగడికి వెళ్ళు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. సో ఇప్పుడు ప్రాక్టీస్కి నిన్న వెళ్ళినామన్నమాట. వెళ్తే ఏమైందంటే కొద్దిగా ప్రాక్టీస్లో కొద్దిగా 390 స్క్రాచ్ అయింది. బట్ బ్రేకింగ్ సరిగ్గా పడలేక కొద్దిగా స్క్రాచ్ అయిందన్నమాట. సో దానికి చంబర్ వలిగిపోయింది. సో నిన్న అది చంబర్ అది వేయించేసినాము. ఇప్పుడు అదే షోరూమ్కి అయితే వెళ్తున్నాము. అది కొద్దిగా ఏంటంటే కొద్దిగా గేర్ షిఫ్టర్ కొద్దిగా డ్యామేజ్ ఉండే, అది చేంజ్ చేయించుకొని సో ప్రాక్టీస్కి అయితే వెళ్ళిపోతాము. చూసినారా ఎట్లా ఉంది, సిగ్నల్ లేదు మన కొట్టేద్దాం. సో ఏబిఎస్ ఆల్రెడీ అసలు 390కి ఆల్రెడీ అదే ఎంత సెకండ్ గేర్ ఉందన్నమాట. సెకండ్ గేర్ తోటే వెళ్ళేస్తున్నాము. ఏం చేస్తాం అసలు గేర్ షిఫ్టర్ లేదు. చాలా ఆల్రెడీ మేము మార్నింగ్ లేచి ప్రాక్టీస్కి వెళ్ళిపోతుండే. బట్ అది నిన్న చాలా అంటే చాలా బ్యాడ్. అందుకే చేయించుకొని ఇప్పుడు ప్రాక్టీస్ అయితే వెళ్ళిపోతాము. సో షోరూమ్కి వెళ్ళి సో మ్యాప్ అయితే పెట్టలేము మేము. సో ఇదే కదా అర్థం కాలే. అట్లా అంటున్నావా? మెల్ల పోతే ఇంకా హీట్ అవుతుంది. మెల్ల పోతే హీట్ అవుతుంది బ్రో. కొద్దిగా ట్రావెల్ చేస్తుండ్రు అంతే. సో అక్కడ వరకు ఇక తప్పదు ఇక మనకు. సో తొందర వెళ్ళిపోతాము. అదే ఏబిఎస్ అయితే నేను పెట్టేసుకున్నా. సో రైడ్ చేసేటప్పుడు ఒక ఏబిఎస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో V3
విత్ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. కొట్టేస్తా నేను. అయితే ట్రాఫిక్ అయితే లేదు. బ్రో ఎక్కడ వెళ్ళిపోయింది అసలు? అంటే అసలు సెకండ్ గేర్ మీద 390 తీసుకొచ్చినాము. ఇంకా వేరే లెవెల్ ఉంటాయి దానికైతే చేపించినాక రైడ్ అయితే. సో నేను చాలా ముందుకు వచ్చేసినాను అన్నమాట. బ్రో అయితే వెనక నుండి పోయిండు. అది కొద్దిగా 390 బాగాలేదు కాబట్టి కొద్దిగా స్లోనే వెళ్ళాలి. మళ్ళీ మధ్యలో ఏడన్నా ఆఫ్ అయితే వస్తుండు. చాలా ముందుకు వెళ్ళిపోయినా కదా నేను మళ్ళీ ఆఫ్ అయిపోయింది కావచ్చు అనుకున్నా నేను బైక్. 390 కొద్దిగా ఓకే అయితే రైడ్ అయితే మనం అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలా. యూటర్న్ మన ట్రాఫిక్లో ఎంత ముందుకు పోతే అంత ముందుకు వెళ్తాం. సో వెనక పడిపోయినాం అనుకో వెనకనే ఉంటాం. సో లైఫ్లో కూడా అంతే, ముందుకు వెళ్ళేస్తూ ఉండాలన్నమాట. సో యూటర్న్ ఎక్కడికి వెళ్ళాడు అసలు? మ్యాప్ చూస్తున్నావా? ఓ లోపల పెట్టుకున్నావు, అసలు కానొస్తుందా? అరే అసలు హెల్మెట్లో పెట్టుకున్నాడు ఫోన్ అయితే. ఎట్లా చూస్తున్నావు అసలు? ఎట్లా చూస్తున్నావు? అసలు ఇప్పుడు మళ్ళీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే కేటీఎం అయితే ఆఫ్ అయితే మాత్రం ట్రాఫిక్లో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానికి అసలు డైరెక్ట్ క్లచ్ పట్టుకొని క్లచ్ చేసి చాలా చేసేది అయితే లేదు. అది కొద్దిగా సెన్సార్ ప్రాబ్లం ఉంది దానికి. ఆఫ్ అయితే మాత్రం నేను ముంగడున్నా వేరైతే స్టోర్ అయితే. అసలు ఇంకోటి కేటీఎం ట్రాఫిక్లో ఆఫ్ అయితే ఎట్లుంటుంది స్టోరీ ఇప్పుడు? సో ట్రాఫిక్ ఇక్కడికి వెళ్తే వెళ్ళకపోవచ్చు. ఎందుకు అంబులెన్సా? రైటా ఓకే డన్. అందరు అదే ఎట్లా చూస్తాను.
ఇంకా రెడీ చేస్తారు ఇక. సో వెయిట్ 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 వెయిట్, మనం కేటీఎం షోరూమ్ కదా సార్. సో అసలు మేము రోడ్స్ అయితే చూస్తానులేము అసలు. నా బ్రేకింగ్ అయితే ఇలాంటి అలవాడవుతుంది. ఇక్కడనే వేపిద్దామా, కేటీఎం షోరూమ్ ఇదే. సో లాస్ట్ నేను మొన్ననే వచ్చినాం కేటీఎం షోరూమ్కి, అంతా వేయించుకున్నాం, మళ్ళీ చూడండి. సో ఎక్కిచ్చేద్దాం. నా బైక్ ఎక్కడ పెట్టాలి అసలు? సో నా బైక్ ఇక్కడ పెట్టేసి ఆల్రెడీ కేటీఎం 390 అయితే మీదికి ఎక్కింది ఆల్రెడీ. సో ఇక్కడ పెట్టేద్దాం. సో పైకి వెళ్దాం. ఉందంట పెట్టేసి. అయితే నువ్వు బండి పెట్టేసేయా. నాకు ఎంత నీట్ వస్తుందో సార్, 0.5 పెట్టి వీడియోలు చూస్తే. ఓ లిటరల్లీ గోప్రో. నేను ఎట్లా చూద్దాం. ఓకే ఓకే. సో ఆఫ్ చేయాలా వీడియో? ఇంకా నీకు సో గాయస్ ఇప్పుడైతే ఫైనల్ బైక్ అయితే అయిపోయింది. సో వెళ్తున్నాం ఇప్పుడు